నమస్తే, నేను మీ రామ్. జై శ్రీరామ్. ఓకే, నో యూస్. వాడు విండండి. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. ఏంటి బాబా అన్న? ఇంకో ఏమిటండి మీరు మాట్లాడేది? వీళ్ళు చూసారు కదా, క్రికెట్ కూడా తొక్కలు ఆడుకొని తిండ్రి, చూడండి కరసంతో చేంజ్ చేస్తాండ్రి. ఈయన మా పెద్ద గురువు గారు. ఆల్మోస్ట్ ప్రాక్టీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే. కల్లుపాక ఇంద్ర మీద 50 రూపాయలు సార్. నాది కూడా 50 రూపాయలు. అలాగే సార్. సో ఇంటికైతే వచ్చేసా. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్. ఈరోజు అయితే ప్రాక్టీస్ లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, టైం లేదు. జోంకాయ్ వచ్చేసావా? అర్జెంట్గా ఏదైనా మోటివేషనల్ సాంగ్ వినాలి. అంటే ఎస్, ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది. అన్న 2 దోశలు ప్లేట్ వడ. పెద్ద మూవీ మ్యాడ్ అంటగా, బయట టాక్. కాసేపు క్యాంటీన్లో తిరుగుదాం, తిన్న దొరుకుతుంది. ఏ బ్రో, ఏం చేస్తున్నావు? ఫ్యూ అవర్స్ అయినా పర్లేదు. ఏంటి రిచ్గా కార్లో తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. కారు మంది కాదు, నా ఫ్రెండ్ది. చిన్నప్పుడు ఎవరైనా వచ్చి ఏ క్లాస్ రా అని అడిగితే మిడిల్ క్లాస్ బ్రో అని చెప్పేవాడిని. అట్లా ఉంటుంది మనతోటి. ఏ పాప, ఈడెవరో తెలుసా? మై ఫ్రెండ్ లివింగ్. ఈ నా ఫ్రెండ్ పృథ్వీ, వీడికి పెళ్ళంట. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. మా పేసినట్టుందా ఏంటి? జాలి చూపిస్తున్నావా? ఎలాగైనా డ్రింక్ తాగాలి, దానికన్నా ముందు బిర్యానీ తినాలి. చూసిన చాలు తిను. బిర్యానీ బాగుందా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గుడ్డు పోయిందా? గుండు. సారీ సార్, సమ్ టైమ్స్ హీరోలా ఉంటారు పృథ్వీ. హే తంద బ్రో, ఏంటి ముచ్చట? చీమలు గట్ట తిన్నావా? హలో హలో, ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఆహా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ రోజుకంతే. థ్యాంక్స్, బాయ్.